మేడారంలో సంప్రదాయ పద్ధతిలో వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. మహిళలు శివసత్తులు పసుపు రాసుకొని జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేస్తున్నారు. కొత్తగా పెళ్లైన మహిళలు జంపన్న వాగు దగ్గర ఉన్న రావి చెట్టుకు ముడుపులు కట్టి అమ్మవారిని కొలుస్తున్నారు. అందుకు సంబంధించి మరింత సమాచారం హరిత అందిస్తారు. మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. అయితే ఇక్కడే మేడారంలో 2-3 రోజులు ఉండి మొత్తంగా కూడా ఇక్కడ జాతరని చాలా వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, చాలా వరకు కూడా మహిళలు సాంప్రదాయంగా పసుపు కుంకుమలతోటి అమ్మవారి గద్దెల వరకు వెళ్ళడం కావచ్చు, జంపన్న వాగులో స్నానం ఆచరించడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తుంటారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి మేడారంకి వచ్చిన కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు వీళ్ళు ఎట్లాంటి ఆచారాలు పాటిస్తారు ఈ సమ్మక్క జాతరలోని. అమ్మ, మీ పేరు, ఎక్కడి నుండి వచ్చాను? రంగారెడ్డి. ఎంతమంది వచ్చిరమ్మా మీరు? 50 మంది. ఇప్పుడు సమ్మక్క జాతరకి ఏమేం చేస్తారు, మీరు ఎట్లా చేసుకుంటారు ఇంట్లో అమ్మవారిని? మేము ఇంట్లో ఎప్పుడైనా అమ్మవారు నెల ముందే అమ్మవారిని కూర్చుండబెడతాం. మళ్ళీ పున్నం రోజు అమ్మవారు వచ్చేటి రోజు వచ్చి ఇక్కడ అన్నీ చేస్తాం. గద్దెలు వేసి ఆమె ఎట్లా చేసేది, ఆమె పచ్చి బాలంతా 3 రోజులు బండారి రుద్దుకుంటాం, ఆవులకు పోతాం, తానం చేస్తాం. తానాలు చేసి మళ్ళీ వచ్చి గద్దేసి బియ్యం ఆటలు అన్నీ కోస్తాం. 3 రోజులు తల్లి బిడ్డ వచ్చేదాకా అన్నీ చేసుకుంటాం. చిలకల గట్టుకెళ్ళి ఆమె అంశల గట్టుకెళ్ళి వచ్చిన దాకా ఉండి అన్నీ వేసుకొని పోతాం. రేపు నైటు అమ్మవారు వచ్చినాక బోనాలు చేసి, సమ్మక్క వచ్చినాక బోనాలు చేసి ఈ గుండం వెళ్ళిపోతాం. మరి ఇవాళ ఇప్పుడు పసుపు రాసుకున్నారు కదా, ఎక్కడికి వెళ్తున్నారు, ఏమేమి తీసుకెళ్తున్నారు? ఆవులకు పోతున్నాం, ముడుపులు జంపన్న వాగులో ముడుపులు కడతాం. చిలకల గట్టుకు పిల్లలు కానోళ్ళకు సంతానం అయ్యేటట్టు ముడుపులు కట్టి ఆడ ఆగుల అమ్మవారు వస్తుంది. ఇప్పుడు సమ్మక్క వస్తుంది, సారలమ్మ వస్తుంది, ఆడ తానం చేస్తాం. జంపన్న వాగు దయ్యాల మడుగు దాటి పోయి జంపన్న వాగులో తానాలు చేసి వెళ్ళి వస్తాం. ముడుపులు పిల్లలు కానోళ్ళకు సంతానం కానోళ్ళకు ముడుపులు కట్టిస్తా. ఈ 2 ఏళ్ళ నాడు కడితే మళ్ళీ 2 ఏళ్ళ నాడు సంతానం ఎత్తుకొని వస్తారు. వీడికి అనుకున్నవి అన్నీ అవుతాయి. ప్రతి 2 ఏళ్ళ నాడు బస్సు కట్టుకొని వస్తా. 20 సంవత్సరాలు అవుతుంది నేను రావట్టు. అప్పటికిప్పటికి మరి మేడారం జాతర ఎట్లా, జనాలు బాగా వస్తున్నారా? అప్పుడు తక్కువ ఉన్నది, ఇప్పుడు చాలా మారింది. ఈసారి ఇంకా మొత్తం కనిపిస్తాయి. మొత్తమే 20 ఏళ్ళ నాడు వచ్చిన మనిషిని కూడా కనబడతలేదు. ఈసారి బాగా బ్రహ్మాండంగా అయింది. అమ్మ, మీ పేరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ జాతరకు రావడం? ఈసారి బాగుంది. అమ్మవార్లు ఇట బాగా గుర్తురు, మంచిగా చేసింది. సీతక్క బాగా చేసింది. ఈసారి అమ్మవార్లు ఇట బాగుర్రు, అనుకున్నవి మంచిగా అవుతాయి. పిల్లలు కానోళ్ళకి పిల్లలు అవుతారు. ఈడ కోరుకునే అన్నీ అవుతాయి. ఆమె భక్తి బాగుంది ఈడ. అమ్మ, నువ్వు చెప్పు, ఏంటి నువ్వే కడుతున్నావా ముడుపులు? ఏంటి? నేనే కడుతున్నా. మా మరదలకి నేను చదువుకుంటా. బాగుంది, చాలా బాగుంది. ఇదే ఫస్ట్. అమ్మ, ఇక్కడ రా నువ్వు. ఏంది సమ్మక్క జాతర ఎట్లా చేసుకుంటారు మీరు? ఇక్కడ ఏమేం చేస్తుంటారు చెప్పు. ఈ బండారి రాసుకున్నాడు అనే కల్చర్ ఎప్పటి నుంచి ఉంది? మాకోసం పాట పాడతావా? అమ్మమ్మార నాయమ్మ నాయమ్మార సమ్మక్క జాతరకు గదానే నా తల్లి రసమ్మక్క మక్క తడువాయి మండలమో నా తల్లి రసమ్మక్క సమ్మక్క వరంగల్లు జిల్లారో నా తల్లి రసమ్మక్క సమ్మక్క సిలికాలాది గట్టమ్మో నా తల్లి రసమ్మక్క సమ్మక్క సిల్కాలాది గట్టమ్మో నా తల్లి రసమ్మక్క సమ్మక్క సిన్ని మేడరమో నా తల్లి రసమ్మక్క సమ్మక్క హంసాలాది గట్టమ్మో నా తల్లి రసమ్మక్క సమ్మక్క హది మేడరమో నా తల్లి రసమ్మక్క సమ్మక్క హమ్మమ్మార నా తల్లో నా తల్లి రసమ్మక్క సమ్మక్క బిడ్డే సారలమ్మారో నా తల్లి రసమ్మక్క సమ్మక్క నాదుడు గదనే నా తల్లి రసమ్మక్క సమ్మక్క పౌడిద్దే రాజమ్మ నా తల్లి రసమ్మక్క
సమ్మక్క నా పెద్ద బిడ్డేరో నా తల్లిర సమ్మక్క నా పెద్ద బిడ్డేరో నా తల్లిర సమ్మక్క సారాలమ్మ ఉన్నదా నా తల్లిర సమ్మక్క సారాలమ్మ ఉన్నదా నా తల్లిర సమ్మక్క రెండోగా బిడ్డమ్మో నా తల్లిర సమ్మక్క రెండోగా బిడ్డమ్మో నా తల్లిర సమ్మక్క నగులమ్మ ఉన్నదా నా తల్లిర సమ్మక్క నగులమ్మ ఉన్నదో నా తల్లిర సమ్మక్క నా యొక్క వల్లుడో నా తల్లిర సమ్మక్క నా యొక్క వల్లుడో నా తల్లిర సమ్మక్క గోవింద రాజమ్మో నా తల్లిర సమ్మక్క గోవింద రాజమ్మో నా తల్లిర సమ్మక్క అమ్మమ్మ నాయమ్మ నా తల్లిర సమ్మక్క అమ్మమ్మ నాయమ్మ నా తల్లిర సమ్మక్క జారు జారు బండాలో 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 నా తల్లిర సమ్మక్క జంపన్న వాగులో నా తల్లిర సమ్మక్క జంపన్న వాగులో నా తల్లిర సమ్మక్క హమారావే నా తల్లి నా తల్లిర సమ్మక్క హమారార నా తల్లి నా తల్లిర సమ్మక్క పెంచిన వారమ్మో నా తల్లిర సమ్మక్క పెంచిన వారమ్మో నా తల్లిర సమ్మక్క నా ఏడుగురు తండ్రులో నా తల్లిర సమ్మక్క నా ఏడుగురు తండ్రులో నా తల్లిర సమ్మక్క కొయ్యరాజులున్నారా నా తల్లిర సమ్మక్క కొయ్యరాజులున్నారా నా తల్లిర సమ్మక్క వారినే ఇండ్లల్లా నా తల్లిర సమ్మక్క వారినే ఇండ్లల్లా నా తల్లిర సమ్మక్క పుట్టి పెద్దగైతేనా నా తల్లిర సమ్మక్క పుట్టి పెద్దగైతేనా నా తల్లిర సమ్మక్క. రైట్, చూడొచ్చు ఇక్కడ సమ్మక్క జాతరకు వచ్చిన మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అమ్మవార్లని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. ఇక్కడ బండారి రాసుకొని ఆ తర్వాత మన జంపన్న వాగులో స్నానం ఆచరించి అక్కడ పిల్లలు కాని వారు పిల్లలు కలగాలని ఇట్లా ముడుపులను కూడా తీసుకెళ్లి అక్కడ కడుతుంటారు. శివసత్తుల పూనకాలన్నీ కూడా మనకు ఈ జాతరలో కనిపిస్తుంటాయి. మొత్తంగా అయితే మహిళలు పెద్ద ఎత్తున జంపన్న వాగు తరలి వెళ్లేందుకు ఇక్కడ చూడొచ్చు సూచికగా ఒక కర్రకు కూడా ఇట్లా ఒక క్లాత్ కావచ్చు సంచిని తీసుకొని వెళ్ళి ముందుగా ఒకరు నడుస్తూ వెనకాల వీళ్ళంతా కూడా వెళ్తారు. వీళ్ళందరూ కూడా రంగారెడ్డి జిల్లా నుండి వచ్చిన దాదాపు 50 మందికి పైగా మహిళలు బంధుమిత్రులు అక్క చెల్లెలు అందరూ కలిసి వచ్చి ఇక్కడ సమ్మక్క జాతరలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది మహామేడారం జాతరలో మొక్కులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మహేష్ తో హరిత, V6 న్యూస్, మేడారం నుంచి.